ఆయిల్ ఆయిల్ కొంచెం పడాలనుకున్నాను అవి వేస్తాను తెస్తాను కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగము, పుదీనా, కొత్తిమీర, ఆల్ పేస్ట్ ఇది స్టార్టింగ్లోనే వేయాలి, ఎందుకంటే మనకి పచ్చి స్మెల్ రాకుండా ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఓన్లీ టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్. ఏమో పసుపు ఏమో ఇంకో స్పూన్ ఏమి ఫోకస్ అండి. కడిగేసుకున్నాం ఫ్రెష్ చికెన్ 10 kgs. ఇంకొక రండి అది ఇచ్చేయండి. పెద్దగా ఎత్తాల్సింది అంటే ఇప్పటికి వచ్చేసి ఉత్తుగా కడిగి ఇంకా ఉండి ఇవి కూడా వేద్దామండి. అదే ఉప్పు తెస్తాను. ఇచ్చిన పిన్నమ్మ తప్ప ఎలా రెండు మంట పెట్టమని ఉంది మంట లేదు ఇంక రెండు పెట్టు కొంచెం మంట పెంచుతున్నా. సరే ఇది ఇలాగే వేసేసిన కొద్దిగా ఉంది ఇంట్లో వచ్చేసింది. మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఇందులోకి ఇంకాస్త చికెన్ పౌడర్ కూడా వేయాలి. వాటర్ వేసేసిన తగినండి నీళ్ళు చాలా ఏమైనా నీళ్ళు కొట్టిగా అది పచ్చిలో పొలాయిలో కొట్టు. మా పిన్ని కూతురు ఆయన వీడియో తీస్తాను. కమెంట్లో మీకు ఏమంటే తింటే కమెంట్ కావాలంటే యాలు పెట్టాము పేరు మాకు ఆయన చాలా మంచిగా పెట్టాము. నాకు ఫుల్గా ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట, ఎందుకంటే నాకు ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. ఫుల్ ఎండ ఈడ వేడి చికెన్ అన్ని చేస్తే సన్ అయిపోయింది అనమాట. ఇది వేడిగా ఉంది. నాకు ఇంకొంచెం పండుగ నేను గ్రీన్ అర్జెంట్ గోల్ బయటికి నాకు ఇంకొంచెం దీంట్లోకి చికెన్ మసాలా వేసి ఇంకో 10 minutes ఉడికిస్తే అయిపోతుంది అనమాట. వీడియోగ్రాఫర్ చికెన్ ఫ్రెండ్స్ నాకు చాలా బాగా వెళ్ళా. వీడియోగ్రాఫర్ నా కష్టాన్ని గుర్తించండి. ఇంకాస్త ఉడికాక మా మమ్మీ టేస్ట్ చేసి దీన్ని బాగుందా లేదా చెప్పి